మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశికి ఇంటికి కేదార్ కోసం మేఘన బామ్మ ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ఎవరండి మీరు అని వైజయంతి నిషిక అడుగుతూ ఉంటారు. నేను కేదార్ ఫ్రెండ్ మేఘన. కేదార్ ఉన్నారా, పిలుస్తారా అని అడుగుతూ ఉంటాడు. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మి, వీళ్ళని కూర్చోబెట్టు అని నిషిక చెప్తి ఇక వైజయంతి కేదార్ దాత్రి దగ్గరికి వెళ్ళి, కేదారు నీకోసం ఎవరో వచ్చారు అని వైజయంతి అంటుంది. నీకోసం ఇంటి వరకు వచ్చే వాళ్ళు ఎవరుంటారు కేదార్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఏమో నాకు తెలీదు, వెళ్ళి చూస్తాను అని కేదార్ అయితే ముందు వస్తూ ఉంటాడు. దాత్రి వెనకే వస్తూ ఉంటుంది. హా కేదార్ అని మేఘన కేదార్ని పలకరిస్తుంది. దాత్రిని కూడా చూస్తుంది. షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుకుంటా అలా నిల్చున్నావు అని బామ్మ మేఘన్ని అడుగుతూ ఉంటుంది. అసలు ఈ మేఘనేంటి ఇక్కడికి ఇలా వచ్చింది? ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలమని నిషి మేఘనకు చెప్పేస్తుందేమో, మేమిద్దరం అండర్ కవర్ కాప్స్ అని నిషికి ఇక మేఘన చెప్పేస్తే ఏం జరుగుతుందో ఏమో అని దాత్రి కంగారు పడుతూ ఉంటుంది. అదేంటి నువ్వు ఇక్కడున్నావేంటమ్మాయి అని దాత్రిని అడుగుతూ ఉంటుంది బామ్మ. చాలా రోజుల నుంచి మేము కూడా అదే ప్రశ్నకి సమాధానం వెతుకుంటున్నాము, సమాధానమే దొరకడం లేదు అని వైజయంతి చెప్తుంది. కేదార్ వాళ్ళ ఇంట్లో జగదాత్రి ఎందుకుందని అడుగుతున్నామని మేఘన చెప్తుంది. ఇది మరీ బాగుంది మొగుడు అని వైజయంతి చెప్పబోతుంటే దాత్రి అడ్డుపడుతుంది. అత్తయ్య మీరు ఆగండి అని, ఇది మా చెల్లెలు నిషి వాళ్ళ ఇల్లు, అందుకే ఇక్కడ నేను ఉన్నాను. మా చెల్లెలు భర్తకి ఈయన అన్నయ్య వరుస అవుతాడు, అందుకే అని దాత్రి అంటుంది. అంటే మీరిద్దరూ రిలేటివ్సా అని మేఘన అడుగుతూ ఉంటుంది. అవును అవునవును అని కేదార్ కూడా చెప్తాడు. అయినా మీరేంటి ఇలా వచ్చారు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. పక్కనే పని ఉంటే వచ్చాము, పనిలో పని నేను చూసేసి వెళ్దామని వచ్చాను అని మేఘన అంటుంది. ఓ నైస్ నైస్ అని కేదార్ అంటాడు. అంత నైస్గా ఉందా అని దాత్రి కళ్ళతోనే అడుగుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ప్లీజ్ ఈసారికి వదిలేవా అని కేదార్ దాత్రిని బతిమలాడుకున్నట్లు చూస్తూ ఉంటాడు. హలో, నేను అంత దూరం నుంచి నీకోసం వస్తే తన కళ్ళలోకి అల్లు పెట్టి చూస్తున్నావేంటి అని మేఘన కేదార్ని అడుగుతూ ఉంటే, కలిసి పనిచేసే వాళ్ళు ఇలా కలిసి ఒకే ఇంట్లో ఉండడం నాకేమీ నచ్చటం లేదు. అయినా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి ఇలా ఒకే ఇంట్లో ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని బామ్మ కూడా అడుగుతుంది. దాత్రి కేదార్లు అయితే కంగారు పడుతూ ఉంటారు. ఏంది మాట్లాడదు మీరు వీళ్ళిద్దరికీ అని వైజయంతి ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఏంటి మేఘన ఇంకా నిలబడే మాట్లాడుతున్నావు, కూర్చొని మాట్లాడు అని దాత్రి మళ్ళీ వైజయంతి మాటలకి అడ్డుపడుతూ ఉంటుంది. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని దాత్రి అంటుంది. మేఘన అయితే ఒకసారిగా కేదార్ చేపట్టుకుంటుంది. రా కేదార్ అని సోఫాలో కూర్చోపెడుతుంది. ఇక దాత్రి అయితే చాలా షాక్ అయి కోపంగా కేదార్ వైపే చూస్తూ ఉంటుంది. కేదార్ ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈరోజు నా పని అయిపోయినట్లే, దేవుడా నువ్వే కాపాడాలి అని కేదార్ దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. మేఘన్తో మాట్లాడుతూ ఉంటాడు. వైజయంతి నిషి మాత్రం షాక్ అయ్యి వాళ్ళ మాటలనే వింటూ ఉంటారు. అప్పుడే దాత్రి ఇంకా కిచెన్లోకి వెళ్తుంది. కాఫీ పెడుతూ ఉంటుంది. నిషి ఒకసారి ఇలా రావా ప్లీజ్ అని నిషిని పిలుస్తూ ఉంటుంది. వెంటనే వైజయంతి నిషి ఇద్దరు కూడా వస్తారు. ఏంటే మీ ఇద్దరికి పెళ్ళి అయిపోతే పెళ్ళి కన్నట్లు అది అలా మాట్లాడుతుంది అని నిషి అడుగుతూ ఉంటుంది. అవును చెప్పమ్మీ అని వైజయంతి కూడా అడుగుతూ ఉంటుంది. అంటే నిషి మా స్కూల్ రూల్స్ ప్రకారం పెళ్లి కాని వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు, అందుకే మేము మాకిద్దరికీ పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ఆ ఉద్యోగంలో చేరాము. ఇప్పుడు మాకున్న తెలివికి ఆ ఉద్యోగం రావడమే ఎక్కువ కదా, ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతే మా పరిస్థితి ఏంటి చెప్పు, అందుకే పెళ్లి కాలేదని చెప్పాం నిషి అని దాత్రి కవర్ చేస్తుంది. ప్లీజ్ నిషి ప్లీజ్ అత్తయ్య ఆ అమ్మాయికి నిజం చెప్పకండి అని దాత్రి బతిమలాడుతుంటుంది. సరే అలాగే అని నిషి కూడా చెప్తుంది. ఇక దాత్రి అయితే చాలా సంతోషంగా కాఫీ పట్టుకొని వస్తుంది. ఇన్ని రోజులకి ఇది మనకి దొరికిపోయింది అత్తయ్య అని నిషి అంటుంది. పదమ్మి ఇప్పుడు ఆ ఎమ్మె దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయిందని చెప్పి వాళ్ళ ఉద్యోగాల్ని ఓడగొట్టించేద్దాం అని వైజయంతి చెప్తూ ఉంటుంది. లేదత్తయ్య ఇప్పుడు ఆ అమ్మాయిని చూడు, కేదార్ని చూసి మెలికలు తిరిగిపోతుంది, అంటే కేదార్ని ఆ అమ్మాయి ప్రేమిస్తుందన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి జగదాత్రిని బయటికి పంపించేద్దాం, కౌశికి వద్దని పిచ్చాసుపత్రికి పంపించేద్దాం అని నిషి అంటుంది. సూపర్ ప్లాన్ అమ్మి అని వైజయంతి చాలా సంతోషపడుతుంటుంది. ఇదిగోండి కాఫీ తీసుకోండి అని దాత్రి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఏంటి నీ మొహం అలా ఉంది, సర్ప్రైజ్ ఎలా ఉంది అని మేఘన అడుగుతూ ఉంటుంది. చాలా బాగుంది, నైస్ నైస్ అని కేదార్ ఇక చెప్తూ ఉంటే దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ముఖం నువ్వు అలా పెట్టుండవు అబ్బాయి అని బామ్మ కూడా అడుగుతూ ఉంటుంది. నా ముఖం అంతేలే బామ్మ అని కేదార్ చెప్తాడు. రా కేదార్ నీకోసం నేను ఏం తీసుకొచ్చానో చూడు, రా వచ్చి ఇలా కూర్చో అని మేఘన కేదార్ పక్కనే కూర్చుంటుంది. ఎప్పుడు చూసినా ఈ ఏజ్డ్ వాళ్ళలాగా ఆ స్పెట్స్ ఏంటి ముందు తీసేయి, నేను నీకోసం స్పెట్స్ తీసుకొచ్చాను అని దాత్రికి ఇక కేదార్కి చూపిస్తుంటుంది మేఘన.
ఈ స్పెట్స్ నీకు చాలా బాగున్నాయి అని తానే తీసుకొచ్చి కేదార్కి ఇచ్చుంటుంది ధాత్రి. ఇప్పుడేమో మేఘన ఆ స్పెట్స్ తీసేసి తాను తీసుకొచ్చిన కూలింగ్ గ్లాసెస్ లాంటి స్పెట్స్ని ఇక కేదార్కి పెడుతుంది. ధాత్రి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. కేదార్ విప్పుపై ఒక కిచ్చు గుచ్చుతుంది. కేదార్ అయితే బాగా గట్టిగా అరుస్తుంటాడు. ఏమైంది అని మేఘన బామ్మ అడుగుతూ ఉంటారు. వెదమ దోమలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి అని చంపి పడేయాలి అని ధాత్రి అంటుంది. చూడు నీ కోసం ఇంకా ఏం తీసుకొచ్చాను వాచ్ అని మేఘన చూపిస్తూ ఉంటుంది. చెయ్యి విచ్చేస్తాను అని ధాత్రి అంటుంది. ఏంటమ్మా ఏమన్నావు అని బామ్మ ధాత్రిని అడుగుతూ ఉంటుంది. అది అది మీరు కూర్చున్న చైరు విరిగిపోయింది అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అమ్ము అని బామ్మ సోఫాలో నుంచి లేచి వేరే చోట కూర్చుంటుంది. ఇప్పుడు చూడు నేను ఈ వాచ్ నీ చేతికి పెడతానని మేఘన కేదార్ చేతిని పట్టుకుని వాచ్ తీసేసి ఇంకా వేరే వాచ్ తను తెచ్చిన వాచ్ పెడుతూ ఉంటుంది. తీసేసిన వాచ్ అంతకుముందు ధాత్రి ఇచ్చుంటుంది. నా వాచ్ పక్కన పడేసింది, తను తీసుకొచ్చిన వాచ్ పెడుతుంది అని ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. కేదార్ ఇక ఏమీ అనలేక ధాత్రిని చూస్తూ కంగారు పడుతూ మేఘన వైపు చూస్తూ నవ్వలేక నవ్వుతూ ఇక కంగారు పడుతూ పెట్టించుకుంటూ ఉంటాడు. మేఘన అయితే ఇక చొరవగా కేదార్ చేతికి వాచ్ తొడుగుతూ ఉంటుంది. ఏంటో వేడి బాగా పెరిగిపోయింది, లోపల నుంచి వేడి కట్టలు తెచ్చుకొని వస్తుంది. మీరు వెళ్ళిన తర్వాత లోపల ఏసీ పనిచేస్తుందో లేదో చూడాలి అని ధాత్రి ఇక ఏదంటే అది మాట్లాడుతుంటుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మేము వెళ్ళాక అని మాట్లాడుతున్నావు, మేం రావటం ఇష్టం లేదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అయ్యో కేదార్కి ఇష్టమైతే నాకు ఇష్టంతో పనేముంది బామ్మగారు, అంతే కదా కేదార్ అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఇక చివరి గిఫ్ట్, మూడో గిఫ్ట్ ఏంటో తెలుసా? వాలెట్ అని అదేదో సినిమాలో చూపించినట్లు నా ఫోటో ఏమైనా నీ వాలెట్లో అని మేఘన అడుగుతూ ఉంటుంది. ఇక ధాత్రి తన చేతిలో ఉన్న కాఫీ ట్రేతో కేదార్ విప్పుపై కొడుతుంది. అబ్బా అని కేదార్ అరుస్తూ ఉంటాడు. ఏమైంది కేదార్ అని మేఘన అడుగుతూ ఉంటుంది. దోమ అని కేదార్ కవర్ చేస్తూ ఉంటాడు. నువ్వు మా ఇల్లు చూడలేదు కదా, చూపిస్తాను అని కేదార్ చెప్తాడు. మంచి మాట చెప్పావు బాబు, మంచి పని చేస్తున్నావు, ఇల్లు చూపించు మనవరాలా, నువ్వు ఇక్కడే ఉండాలి కదా, ఇల్లు బాగా చూసుకో అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక్కడే ఎందుకు ఉండాలి అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. మాకు అర్థమైంది, మధ్యలో నీకెందుకు చెప్పాలి అని బామ్మ చెప్తూ ఉంటే, ఏంటి కేదార్ మీ ఫ్రెండ్ని మాకు పరిచయం చేయవా అని నిషిక అడుగుతూ ఉంటుంది. తన పేరు మేఘన, వాళ్ళ బామ్మ అని కేదార్ పరిచయం చేస్తూ ఉంటాడు. నా కొడుకు ఐజీ అని కూడా చెప్పు మనోడా అని బామ్మ అంటుంది. అమ్ము మంచి సంబంధానే పట్టాడు అని నిషి వైజయంతి కూడా అనుకుంటారు. రండి మా ఇల్లు చూపిస్తాను అని నిషి అంటుంది. బంగారంలా ఉన్నావమ్మీ అని మేఘన్ని వైజయంతి అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. నిషి వైజయంతి మేఘన బామ్మని లోపలికి తీసుకువెళ్తారు. ధాత్రి కేదార్ గొంతు పట్టుకుంటుంది. నిన్ను అని గొంతు నులిమేస్తుంటుంది. ధాత్రి మేఘన రావటంలో నా ప్రమేయం ఏమీ లేదు, అనుకోకుండా వచ్చేసింది, నేనేం చేయను ధాత్రి, అయినా కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎలా దూసుకుపోతుందో చూస్తున్నావా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఆ రోజు చనువు ఇవ్వకపోయింటే ఇంతవరకు వచ్చుండేది కాదు కదా, అయినా నీ సంగతి తర్వాత చెప్తాను, ఇప్పుడు నిషి వాళ్ళకి నిజం చెప్పకుండా అడ్డుకోవాలి పద అని ధాత్రి చెప్తుంది. ఇల్లు చాలా బాగుంది, ఇంతకీ కేదార్ ఎలాంటి వాడు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. చెడు అలవాట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, కేదార్ చాలా మంచోడు, మాణిక్యం లాంటోడు, ఒక్క చెడు అలవాటు కూడా లేదు, మా అక్క ఎప్పుడు తనతో పాటు కలిసి తిరుగుతుండడం వల్ల సంబంధాలు సరిగా కుదరడం లేదు అని నిషియగా అంటుంది. అవునని వైజయంతి కూడా చెప్తుంది. అన్నట్లు కేదార్ నీకు ఎలా పరిచయం అని వైజయంతి అడుగుతూ ఉంటే, కలిసి వర్క్ చేస్తూ ఉంటాం, నేను కేదార్కి జూనియర్ని అని మేఘన అంటుంది. అయ్యో మేఘన నిజం చెప్పేసేలా ఉంది అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి అడ్డుకున్నా కూడా నిషిక చెప్పే వరకు అస్సలు వదలదు కదా అని కేదార్ ఇద్దరు కూడా దూరం నుంచి చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. మీరు కలిసి పనిచేస్తుంటారా ఎక్కడ అని నిషిగా అడుగుతూ ఉంటుంది. మేము పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంటాం, మేము పోలీస్ ఆఫీసర్లం కదా అని మేఘన అంటుంది. ఏంటి జగదాత్రి కేదార్ ఇద్దరు పోలీసుల ఆఫీసర్లా, కానీ వాళ్ళు ఏదో స్కూల్లో కదా పనిచేస్తుంది అని నిషిక అడుగుతుంటే, అవును వాళ్ళు పంతులుగా చేస్తుంది అని వైజయంతి అంటుంది. మరి వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసు, మరి నన్నెందుకు అడగడం అని మేఘన అంటుంది. అది అని వైజయంతి ఇక ఏదో చెప్పబోతుంటే, మేఘన ఏదో వర్క్ ఉంది వెళ్ళాలన్నావు కదా, నేను కూడా వస్తాను పదా అని కేదార్తో పాటే ధాత్రి కూడా పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది. ఇక చెప్తూ ఉంటే, పదండని బామ మేఘన కేదార్ ధాత్రి అక్కడి నుంచి కిందకు వస్తూ ఉంటారు. ఈ అమ్మి ఉత్త తింగర్దాన్లా ఉందే అని వైజయంతి అడుగుతూ ఉంటే, అదంతా మనకెందుకు అత్తయ్యా, అయినా మనం అనుకున్నది పని పూర్తి చేయాలి అంతే కదా,
ఈ మేఘన్తో మన పని పూర్తవుతుంది అని నిషిక చెప్తూ ఉంటుంది. అయ్యో కౌశికి వదిన వస్తుంది, నిజం మాత్రం బయటపడకుండా చూసుకోవాలి అని ధాత్రి కేదార్తో చెప్తూ ఉంటుంది. ఐజీ గారి అమ్మాయి వాళ్ళ అమ్మ అని ధాత్రి మేఘన్ని బామ్మని కౌశికి పరిచయం చేస్తూ ఉంటుంది. అరే లంచ్ చేసి వెళ్ళండి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. నా మైండ్లో కూడా అదే రన్ అవుతుంది అని మేఘన అంటుంది. కానీ మా వదిన ఏమీ అనుకోదు, మీరు బయలుదేరి వెళ్ళండి అని ధాత్రి అంటుంది. అవును మీకు ఏదో పనుందని చెప్పారు కదా, వెళ్ళండి మేఘన వెళ్ళండి అని కేదార్ కూడా అంటాడు. సరే బాయ్ వెళ్ళొస్తాను అని మేఘన చెప్తూ బాయ్ చెప్తూ ఉంటుంది.